రోడ్డు ప్రమాదాల బాధితులకు సర్వత్రా చికిత్స అందించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న 10 నిమిషాలలోపు ప్రమాద స్థలానికి చేరుకోవాలని, లేదంటే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని అంబులెన్స్ సర్వీసులను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రమాద స్థలికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అంబులెన్స్లకు వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా అంబులెన్స్లు టికెట్ను అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రులకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ గడువును ఉల్లంఘించిన ఒక్కో ఘటనకు 10,000 రూపాయలు తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు NHAI లేటెస్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రమాద స్థలం 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే దూరాన్ని బట్టి చేరుకోవాల్సిన సమయాన్ని పెంచుతామని, GPS డేటా IMSK డాష్ బోర్డ్ ద్వారా ధృవీకరిస్తామని NHAI వివరించింది. NHAI పరిధిలో సుమారు 50,000 కిలోమీటర్ల రహదారులను కవర్ చేస్తూ దాదాపు 3,000 అంబులెన్స్లు, 1000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఉన్నాయి. అత్యవసర సమయాలలో అంబులెన్స్లు టికెట్ తిరస్కరించిన 10,000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. NHAIతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అంబులెన్స్ల అన్ని రకాల ఎక్విప్మెంట్స్, మెడిసిన్, స్టాఫ్ ను అందుబాటులో ఉంచాలని తెలిపింది. లేకపోతే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొంది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి ఫాస్ట్ గా ట్రీట్మెంట్ అందేందుకు అంబులెన్స్ల పాత్ర ఎంతో కీలకమైంది. గాయపడిన వారిని సకాలంలో హాస్పిటల్ కి చేర్చలేకపోతే ప్రాణానికి కూడా అపాయం జరిగే ప్రమాదం ఉంది. రోగి ప్రాణాన్ని నిలపడంలో వైద్యుల ప్రతిభతో పాటు సకాలంలో చేర్చిన అంబులెన్స్ల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఇతర ప్రయాణ వాహనాల తీరులో అంబులెన్స్ నిర్వాహకులు, డ్రైవర్లు ప్రవర్తిస్తే అనేక మంది ప్రమాద బాధితుల మరణాలకు దారితీస్తుంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు అంబులెన్స్ నిర్వాహకులను ఎలర్ట్ చేసేలా NHAI తీసుకున్న కీలక నిర్ణయం అభినందనీయం. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ కంటెంట్ ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.